పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మన అంశము యెషయా గ్రంథం 64వ అధ్యాయం. అందరు చక్కగా దేవుని వాక్యాన్ని చూస్తూ చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కదండి. దేవుని వాక్యం మనకు నెమ్మది కలుగజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి అందరం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మన అంశము ఓపెన్ హెవెన్స్ ఎక్స్పీరియన్స్, ఆకాశపు వాకిండ్లు విప్పబడిన అనుభవం. చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. చాలామంది జీవితాల్లో ఆశీర్వాదాలు ఇంకా మూయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే వారి బ్రతుకులో ఆకాశపు వాకిండ్లు తెరవబడలేదు. ఆకాశపు వాకిండ్లు ఎప్పుడైతే తెరవబడతాయో కదండి, ఆకాశము క్రింద కురిసే వర్షము ఏం చేస్తుంది, మనకి నీటిని సమృద్ధిగా ఇస్తుంది. బాగా వర్షం పడిందంటే ఏముంటుంది చెప్పండి, నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి. ఒకసారి ఇట్లా మీ తలలు పైకెత్తి చూడండి, బాగా ఇట్లా పైకెత్తి చూడండి. పైన అంటే టెంట్ ఉందిలేండి, కానీ ఏముంటుంది చెప్పండి, ఆకాశం కదండి. ఏముంటుంది చెప్పండి, పైన ఆకాశం. ఆకాశం 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 విప్పబడితే ఎట్టుంటుందో చూడండి ఒకసారి. ఆకాశం తెరవబడితే ఎట్టుంటుందో చూడండి ఒకసారి. ఆకాశం తెరవబడితే మన బ్రతుకులో ఎటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తామో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బ్రతుకులు ఏదైనా ఆశీర్వాదం మూయబడిందా? ఇంకా పాస్టర్ గారు, నా బ్రతుకులో దేవుని ఆశీర్వాదాలు నేను చూడలేకపోతున్నాను, నా బ్రతుకులో ఇంకా కొన్ని ఆశీర్వాదాలు మూయబడున్నాయి. ఈరోజు ఆ మూయబడిన ఆ ఆశీర్వాదాలు నా కొరకు నా ప్రభు తెరుచునుగాక. ఆకాశపు వాకిన్లు విప్పితే, యేసయ్య ఆకాశపు వాకిన్లు విప్పితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. భక్తుల జీవితాల్లో ఈరోజు 3 జీవితాలు మనం చూడబోతున్నాం. 3 సంఘటనలు మనం చూడబోతున్నాం. ఆకాశపు వాకిన్లు విప్పబడిన అనుభవం. ఆకాశపు వాకిన్లు విప్పబడినప్పుడు వారు ఎటువంటి ఆశీర్వాదాలు చూశారు, ఏ పరిస్థితుల్లో ఆకాశపు వాకిన్లు విప్పబడ్డాయి, ఏ సందర్భంలో ఆకాశపు వాకిన్లు విప్పబడ్డాయి. 3 విషయాలు. ఆకాశపు వాకిన్లు విప్పబడటానికి 3 తాళపు చెవులు ఈరోజు మనం నేర్చుకుందామా? అందరం నేర్చుకుందామా? శ్రద్ధగా చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. గగనము చీల్చుకొని, గగనం అంటే ఆకాశం. గగనం అంటే ఏం చెప్పండి, ఆకాశం. యెషయా ప్రవక్త రాసుకున్నాడు, గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. చూడండి, ప్రభు ఆకాశపు వాకిన్లు తెరిస్తే ఆయన సన్నిధిలో పర్వతం లాంటి సమస్యలు కూడా ఏమైపోతాయి, తత్తరిల్లిపోతాయి. బ్రతుకులో ఆకాశపు వాకిన్లు విప్పబడ్డాయంటే, మీ బ్రతుకులో మన బ్రతుకులో ఆకాశపు వాకిన్లు విప్పబడ్డాయంటే, ఆకాశపు వాకిన్లు తెరవబడ్డాయంటే, ఆయన సన్నిధిలో పర్వతాలు కూడా, పర్వతం లాంటి సమస్యలు కూడా ఏమైపోతాయంట, తత్తరిల్లునుగాక. నీ సన్నిధిని పర్వతాలు తత్తరిల్లునుగాక. తర్వాత చూడండి, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. ఆయన ఆకాశపు వాకిన్లు విప్పాడంటే ఆయన శత్రువులు గజగజ వణిగిపోతారంతే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశపు వాకిన్లు విప్పాడు అంటే, ఆయన ఆకాశపు వాకిన్లు విప్పాడు అంటే ఆయన సన్నిధిలో పర్వతాలు తత్తరిల్లుతాయి. పర్వతం లాంటి సమస్యలు కూడా తత్తరిల్లుతాయి. ఇంకా చూడండి 3వ వచనం కూడా చదువుదాం. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా
అన్యజనులు నీ సన్నిధిని కలవరపడదురుగాక, నీవు దిగివచ్చదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలునుగాక. ఇంత బలమైన మాటలునే చూడండి. దేవుడు ఆకాశపు వాకిన్లు విప్పేవాడు. ఎప్పుడు విప్పుతాడు? నా బ్రతుకులో దేవుడు ఆకాశపు వాకిన్లు ఎప్పుడు విప్పుతాడంటే, మొదటి తాళపు చెవి, ఆకాశపు వాకిన్లు విప్పే తాళపు చెవి ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం, ప్రభువుని వేడుకొనుట. ప్రాసగా చెప్తా, 3 మాటలు రాసుకోండి. వేడుకొనుట, ఇంటెన్స్ ప్రేయర్. ప్రభు సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో, ప్రభు నీ కొరకు గగనము చీల్చుకొని దిగి వచ్చేవాడు, ఆకాశము చీల్చుకొని దిగి వచ్చేవాడు. ఆయన ఆకాశము చీల్చుకొని వచ్చాడంటే నీ శత్రువులు వణికిపోతారంతే కదండి. విశ్వాస జీవితంలో మనకు కూడా ఎవరుంటారు చెప్పండి? శత్రువులు ఉంటారు. శత్రువులు ఉంటారండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరుంటారు చెప్పండి? శత్రువులు ఉంటారు. ఇస్సాకుకి శత్రువులు ఉన్నారు కదండి. దావీదుకి శత్రువులు ఉన్నారు. దావీదు శత్రువులు ఎవరో తెలుసా? సౌలు శత్రువు అని దావీదు చాలా కాలం సౌలు మీద పోరాటం చేస్తుంటే, దావీదు కడుపును పుట్టినోడే అబ్షాలోమే దావీదుకి ఏమయ్యాడు చెప్పండి? శత్రువు అయ్యాడు. దావీదు దగ్గర నుంచి రాజ్యాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేశాడు కదండి. కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనకు ఎవరు చెప్పండి? శత్రువులుగా మారిపోతారు. మన సొంత వారే, మన స్నేహితులే మనకు సొంత వారే మనకు శత్రువులు అయిపోతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు, గగనము చీల్చుకొని, ఏం చీల్చుకొని చెప్పండి? గగనము చీల్చుకొని దేవుడు దిగి వస్తాడంట నీ కొరకు. ఆయన వచ్చాడు అంటే, ఆయన సన్నిధిలో గగనము చీల్చుకొని వచ్చాడంటే, ఆయన సన్నిధిలో పర్వతాలు కూడా ఏమవుతాయంట? తత్తరిల్లిపోతాయి. పర్వతం లాంటి సమస్యలు కూడా ఏమైపోతాయి? తత్తరిల్లిపోతాయి. ఆయన ఆకాశపు వాకిన్లు విప్పాడు అంటే, ఆ 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా. ఏంటంటే ఏం క్రియలు చెప్పండి? ఆ క్రియలు భయంకరమైన క్రియలు చేసేవాడు. మన దేవుడు ఎవరో తెలుసా? భీకరుడు, భయంకరుడు. ఆయన ఏ కార్యాలు చేసేవాడు ఆయన చెప్పండి? జరుగునని. అసలు ప్రభా ఇట్లా జరిగిద్దా? ఇది జరిగిద్దా? ఇది సాధ్యమేనా? ఇది మాకు జరిగిద్దా అని మేము అనుకోనని క్రియలు చేయవాడు. ఈరోజు ఒకవేళ మీ బ్రతుకులో, పాస్టర్ గారు ఇది జరిగిద్దని నేను అనుకోలేదండి, ఇలా జరిగిద్దని నేను అనుకోలేదండి, ఇలా నేను బాగుపడతానని అనుకోలేదండి, నా అవయవాలు ఇలా బాగుపడతాయని అనుకోలేదండి, నా అనారోగ్యం ఇలా తగ్గిపోద్దని నేను అనుకోలేదండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మీరు ప్రార్థన చేస్తే యేసయ్య ఏమి విప్పుతాడు చెప్పండి? ఆకాశపు వాకిన్లు విప్పుతాడు. ఆయన ఆకాశపు వాకిన్లు విప్పినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? జరుగునని. చెప్పండి ఆ మాట, జరుగునని. మేమనుకోనని భయంకరమైన క్రియలు జరుగుతాయి. యేసయ్య ఆకాశపు వాకిన్లు విప్పాడు అంటే, ఆకాశపు వాకిన్లు విప్పాడంటే జరుగునని మనం అనుకోనని భయంకరమైన క్రియలు జరుగుతాయి. ఒకవేళ ఏ క్రియల కోసం మీరు కనిపెడుతున్నారు? పాస్టర్ గారు, మా ఇంట్లో వాళ్ళకి బాగలేదండి, మా ఇంట్లో వాళ్ళు చాలా సిక్ అయి ఉన్నారండి, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారండి, వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేయటానికి వచ్చాం. మీరు అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశపు వాకిన్లు విప్పుతాడు. గగనము చీల్చుకొని ఆయన దిగి వచ్చేవాడు. గగనము చీల్చుకొని ఆయన దిగి వచ్చినప్పుడు, ఆకాశపు వాకిన్లు విప్పి ఆయన వచ్చినప్పుడు జరుగునని మనం అనుకొనని భయంకరమైన క్రియలు చేయువాడు కదండి. ఏ కార్యాల కోసం దేవుని సన్నిధికి వచ్చావు? రావాలి, దేవుని సన్నిధికి అలా రావాలి. ప్రభువా, ఈరోజు ఇదిగో నీ సన్నిధికి వెళ్తున్నా, ఆశతో రావాలి. ఇదిగో నా బ్రతుకులు ఇవి జరుగుతాయని నేను అనుకోవట్లా, కానీ నీ సన్నిధిలో పర్వతాలు కూడా మైనములాగా తత్తరిల్లుతాయ్యా, కరిగిపోతాయ్యా. వస్తున్నా నీ సన్నిధికి ప్రభువా కదండి. భక్తుడు రాసుకున్నాడు పాట, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం కూడరే. ఎవరండి మన దేవుడు? ఎవరు చెప్పండి?
భయంకరుడైనది. ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? జరుగునని. ఆ మాట బాగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ కార్యాలు చేయవాడు మన దేవుడు? ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు, ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు చేయవాడు. ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కార్యాల కోసం మీరు కనిపెడుతూ వచ్చారో, ఏ కార్యాల కోసం మీరు ఎదురు చూస్తూ వచ్చారో ప్రార్థన చేయండి, వేడుకోండి. యేసయ్య సన్నిధిలో ఆయన మన కొరకు అద్భుతములు చేయవాడు. చూద్దాం భక్తుల జీవితాల్లో ప్రభు ఆకాశపు వాక్యములు విప్పాడా లేదా? చూడండి అపొస్తలుల కార్యాలు, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశపు వాక్యములు విప్పాడా లేదా? చూడండి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10. అపొస్తలుల కార్యం గ్రంథము 10వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నా. నాన్న పిల్లలు మాట్లాడకూడదు, అభి ఇదే ఫస్ట్ చెప్పటం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడంట? చూడండి, పేతురు భక్తుడు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఎప్పుడు? ఇంచుమించు 12 గంటలప్పుడు. పేతురు జీవితంలో ప్రార్థన అనుభవం ఉంది, ప్రార్థించే అనుభవం ఉంది. ఎవరు ప్రార్థన చేస్తారో వారి బ్రతుకులు ఏం జరుగుతుంది చూడండి. ప్రార్థన చేయటానికి మిద్ది మీదకి ఎక్కాను. 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరాను. బాగా ఆకలితో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. చూడండి మనం ఏం చేస్తాం? ఆకలి వేస్తుందంటే ఏం చేస్తాం చెప్పండి? ముందు అన్నం తిందాంలే, తర్వాత నిద్రపోయి ప్రార్థన చేసుకుందాం అనుకో కదండి, మన అన్ని ఆలోచనలు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరు. అయితే ఇంటివారు ఏం చేస్తున్నారు? పేతురుని చేర్చుకున్న ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అతని కొరకు భోజనం సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు. ఏం తెరవబడింది చెప్పండి? పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం ఏం చేయబడింది? తెరవబడింది. ప్రార్థన చేసే వాళ్ళ కొరకు ఆకాశపు వాకిన్లు విప్పేవాడు ఆయన. భక్తులు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశపు వాకిన్లు విప్పబడ్డాయి, ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయించు ఉండగా ప్రభు మీ కొరకు ఏం తెరుస్తారు చెప్పండి? ఆకాశము తెరుచువాడు, ఆకాశపు వాకిన్లు విప్పువాడు, ఆకాశపు వాకిన్లు విప్పువాడు. ఆకాశం తెరవబడుతుంది. ఎంత గొప్ప దేవుడు అండి. పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం తెరవబడింది చెప్పండి? ఆకాశము తెరవబడింది. తర్వాత పేతురు జీవితంలో జరిగిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని వేడుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటారో వారి కొరకు యేసయ్య ఏం తెరచువాడు? ఆకాశపు వాకిన్లు తెరిచేవాడు. ఆకాశము తెరవబడుతుంది, ఆకాశము తెరవబడుతుంది. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి ప్రభు ఆకాశపు వాకిన్లు విప్పాడంటే జరుగునని చెప్పండి. ఆ మాట చెప్పండి గట్టిగా. జరుగునని మనం అనుకోనని భయంకరమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం ఏ కార్యాల కోసం దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కార్యాలు జరగాలని వచ్చావో, ఏ కార్యాలు నీ కుటుంబంలో జరగాలని వచ్చావో, ఎవరికి ఆదరణ కలగాలని వచ్చావో, ఎవరికి స్వస్థత కలగాలని వచ్చావో, ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకున్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ప్రభు మన కొరకు ఏం తెరుస్తాడంటే చెప్పండి? ఆకాశపు వాకిన్లు విప్పేవాడు. ప్రార్థన ఆకాశపు వాకిన్లు విప్పుతుంది. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనుభవం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ప్రార్థించే అనుభవాలు ఉంటాయో వారి బ్రతుకులో ప్రభు గగనము చీల్చేవాడు, ఆకాశపు వాకిన్లు విప్పేవాడు. కదండి, ఈ పాట మనందరికీ తెలుసు, పాత పాట అది. కొత్తపల్లి విల్సన్ గారు రాశారు అది. గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమెరానుండే, భువికి వేగమెరానుండే కదా. ఎలా వస్తారంటే యేసయ్య వచ్చినప్పుడు చెప్పండి? గగనము చీల్చుకొని
ఆకాశము చీల్చబడుతుంది, తెరవబడుతుంది యేసయ్య వచ్చేటప్పుడు. తెలుసా మీకు? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి బ్రతుకుల్లో కూడా దేవుడు ఆకాశపు వాకిన్లు విప్పుతాడు. ఆకాశపు వాకిన్లు విప్పబడాలంటే ప్రభువుని వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. చెప్పండి, ఆకాశపు వాకిన్లు విప్పబడాలంటే ఏం చేయాలి? మనం ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆకాశపు వాకిన్లు విప్పటమే కాదు, జరుగునని మనం అనుకొనని భయంకరమైన కార్యాలు చేయవాడు. నీ కొరకు పర్వతాలు తత్తరిల్లేటట్టుగా చేయవాడు, నీ శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయేటట్టుగా చేయవాడు. ప్రార్థనలో అంత గొప్ప అనుభవం ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, యేసు ప్రభు జీవితంలో కూడా లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 3, లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. చదవండి ఎవరైనా. యేసు ప్రభువారు, చూడండి, యేసు ప్రభువారి జీవితంలో ఆయన బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది, చూడండి, ప్రార్థన చేయుచుండ, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. ఎప్పుడు తెరవబడింది? ప్రార్థన చేయుచుండగా. వేడుకొనుతూ ఉండగా, తండ్రిని వేడుకొనుతూ ఉండగా, ప్రార్థన చేయుచూ ఉండగా. చూడండి, ఆకాశపు వాకిన్లు ఎప్పుడు విప్పబడ్డాయి, ఎప్పుడు తెరవబడ్డాయి? ఎప్పుడండి చెప్పండి? ప్రార్థన చేయుచుండగా. భక్తులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండగా. అందరూ చెప్పండి ఆ మాట. ఎప్పుడండి ఆకాశపు వాకిన్లు ఎప్పుడు విప్పబడ్డాయి? ప్రార్థన చేయుచుండగా. ఎప్పుడు బాబురావు గారు? ఎప్పుడండి? ప్రార్థన చేయుచుండగా. వినాలి, బాగా వినాలి. ఎప్పుడు ఆకాశం తెరవబడింది? ఎప్పుడు చెప్పండి? ప్రార్థన చేయుచుండగా. అంటే ప్రార్థన లేకపోతే ఏమి లేదు, ఆకాశపు వాకిన్లు విప్పబడవు. నీ జీవితంలో ఆశీర్వాదాలను ఇంకా మూయబడే ఉంటాయి. నీ ఆశీర్వాదాలు తెరవబడాలి, ఆశీర్వాదాలు అనుభవించాలి. ప్రభు కొరకు నేను జరుగునని అనుకొని భయంకరమైన కార్యాలు నేను చూడాలి అంటే, దేవుని బిడ్డ, ప్రభుని వేడుకో, ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. చూడండి, పేతురు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. గొప్ప దర్శనం చూశాడు. ఇక ఆ రోజు నుంచి పేతురు జీవితంలో అద్భుతంగా దేవుని కొరకు వాడబడ్డాడు. యేసు ప్రభువారు ప్రజలందరూ బాప్తిసం పొందిన తర్వాత ఆయన బాప్తిసం పొంది ఆయన ప్రార్థన చేయుచుండగా, ప్రార్థనలో చూడండి ఆకాశపు వాకిన్లు తెరవబడతాయి. యెషయా ప్రవక్త కూడా చూశాడు, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవయ్యా, నీ సన్నిధిని పర్వతాలు తత్తరిల్లుతాయ్యా, శత్రువులు సమూలంగా పారిపోతారయ్యా, జరుగునని మేము అనుకొని నీ కార్యాలు జరిగించే దేవుడవు. నువ్వు ఆకాశపు వాకిన్లు విప్పావంటే, ఆకాశం తెరవబడిందంటే మా ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడు. చాలామంది జీవితాలు ఇంకా అద్భుతాలు మూయబడి ఉన్నాయి. ఇదిగో దైవ సేవకునిగా దేవుని సన్నిధిలో ఆనబెట్టి చెప్పుచున్నదేమనగా, ఈ రోజు నుంచి మీ బ్రతుకులో ఆకాశపు వాకిన్లు విప్పబడునుగాక, మూయబడిన అద్భుతాలు జరుగునుగాక, ఆశీర్వాదపు వాకిన్లు తెరవబడునుగాక. ప్రార్థన ద్వారా ప్రభువును మనం వేడుకున్నప్పుడు, మొదటి అనుభవం చూసాం. ప్రభువును మనం వేడుకున్నప్పుడు ఏం తెరవబడుతుంది? ఆకాశపు వాకిన్లు విప్పబడతాయి. మనం జరుగునని అనుకొని భయంకరమైన కార్యాలు ప్రభు మన కొరకు జరిగిస్తాడు. రెండవది, ఆకాశపు వాకిన్లు విప్పబడిన రెండవ అనుభవం చూద్దాం. ఎప్పుడు ఎక్కడ ఆకాశపు వాకిన్లు విప్పబడ్డాయి? ఆదికాండం, ద్వితీయోపదేశకాండం. చూడండి, మొదట ద్వితీయోపదేశకాండం. మొదటిది ప్రభువుని వేడుకున్నప్పుడు, వేడుకొనటాన్ని మాట రాసుకోండి. రెండవ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏముంటాయో తెలుసా? ఆశీర్వాదాలు, శాపాలు ఉంటాయి. ప్రభు చాలా చక్కగా ఈ మాటలు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి, మొదటి మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి
నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని అంటూ, చూడండి 12వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. హల్లెలూయా. ఎప్పుడు ఆకాశం తెరవబడుతుందంటే, చూడండి రెండో మాట, విధేయత చూయించినప్పుడు. ప్రభు ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. ద్వితీయోపదేశకాండం 28:1, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, వినటం అంటే విని అని వదిలిపెట్టలే దేవుడు. చూడండి, విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని ఏం చేయాలి? అనుసరించాలి. వినటం అంటే విధేయత చూయించటం. ఆకాశపు వాకిన్లు విప్పే రెండవ తాళపు చెవి విధేయత. ఒకటి వేడుకొనుట, రెండవది విధేయత. యేసయ్య మాటలకు ఎప్పుడైతే విధేయత చూయిస్తామో, విధేయతలో ఉంది ఆశీర్వాదము. విధేయతలో ఉంది ఆశీర్వాదం. నీ కొరకు దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని ఏం చేస్తాడంట? తెరుచును. నీ దేశము దాని కాలమందు వర్షము వస్తుంది. నీవు చేయు కార్యం అంతా ఆశీర్వదించబడుతుంది. దేవుడు ఆకాశపు వాకిన్లు తెరిచాడంటే, ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచాడు అంటే, చూశారండి, నీవు చేయు కార్యాలన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నువ్వు చేయు కార్యాలన్నీ ఏం చేస్తాడంట? ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు? ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావంటే దేవుని మాటలకు ఏం చేయాలి? విధేయత చూయించాలి. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? విధేయత. విధేయత. మనం వింటున్నాము కానీ ఏమి లేదు చెప్పండి? విధేయత లేదు. హల్లెలూయా చెప్పండి. ఏమి లేదు? విధేయత లేదు కదండి. విధేయత ఉందా? భార్యాభర్తలు ఇద్దరంట, బాగా వినండి, భార్యాభర్తలు ఇద్దరంట, భార్య అని చెప్పిందంట, మన ఇంట్లో ఇంత పిండి ఉందండి, నువ్వు పోయి కట్టెలు తీసుకొనిరా, పొలంలో ఏరుకొనిరా, ఈరోజుకి నేను చపాతీ చేస్తానందంట. భర్త పోయి పొలంలో ఏరుకొని వచ్చాడు. భార్య చెప్పినట్టుగా పిండి బిస్కి ఏం చేసింది తెలుసా? రొట్టెలు చేసింది. ఆ రొట్టెలు 5 రొట్టెలు అయినాయంట. ఆ పిండితో ఎన్ని రొట్టెలు చేసింది? 5 రొట్టెలు అయినాయంట. భర్త అన్నాడంట, పొలాలు కష్టపడి కొట్టుకొని వచ్చా కదా నేను, 3 నేను తింటా, 2 నువ్వు తిను అన్నాడు. భార్య అనేది అట్లా కాదండి, పిండి బిస్కి కాల్చి చేసింది నేను కదా, ఈ రోజుకి నేనేం చేస్తాను తెలుసా? 3 నేను తింటా, 2 నువ్వు తినండి అనిందంట. భర్త అన్నాడంట, మగోళ్ళు ఎక్కువ తినాల్సింది, మగోళ్ళ తినాల్సింది. ఈయన చూడండి, మగోళ్ళు ఎక్కువ తినాల్సింది కాబట్టి నేను 3 తింటా, నువ్వేం చేస్తావు? 2 తిను. వీళ్ళిద్దరు 3, 2 అనుకుంటా రాత్రి అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోటీ పడింది. కొంచెం ఈగో అడ్డం వస్తుంది. నేను 3 తింటాను, నువ్వు 2 తింటుంటే ఆమె అంటది, కాదు ఈరోజు నేను ఖచ్చితంగా ఏం చేయాలి? 3 తినాల్సిందే, నువ్వు మాత్రం 2 తినాల్సిందే అని ఇద్దరు అనుకుంటున్నారండి. చూడండి, దేవుని సన్నిధికి వస్తే ఏమైనా విధేయత ఉందా? అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి సఖ్యత కుదరలా. ఎవరు తగ్గమంటున్నారు. మరి ఏం చేద్దాం? ఇద్దరికి ఆలోచన వచ్చింది. ఒక పని చేద్దాం, పోటీ పెట్టుకుందాం. చూడండి, చిన్న రొట్టె కోసం, ఒక రొట్టె కోసం ఏం సగం చేసుకుని తినదా అనొచ్చుగా? ఆ 3వది నీకు సగం నాకు సగం అనుకోవచ్చుగా? కాదు, నేను 3 తినాలి, నువ్వు 2 తినాలి. నువ్వు 3 తింటే నేను ఒప్పుకోను, నేను 3 తింటా, నువ్వు 2 తింటా. అయితే ఇద్దరు పోటీకి వచ్చారు. ఏం పోటీ అంటే, ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఏం పోటీ? పడుకుందాం. ఎవరైతే నిశ్శబ్దంగా పడుకుంటారో, చీమ చిటుక్కుమన్నా అస్సలు మేలుకోకూడదు, అస్సలు అరవకూడదు, అలాగే పడుకుంటారో, పడుకొని అలాగే ఎంత శబ్దం వచ్చినా అలాగే కిక్కురు మనకుండా ఎవరైతే అట్లానే పడుకుంటారో వాళ్ళకు ప్రైజ్ అండి. ఇద్దరు అలాగే 2 మంచాలు వేసుకున్నారంట, ఆ చపాతీలు మధ్యలోని పెట్టుకున్నారంట, అలానే పడుకున్నారంట. ఇద్దరు నిక్కబూడ్చుకొని పడుకున్నారు. అలాగే తెల్లారి కూడా అయిపోయింది. చూడండి, చపాతీలు చేసుకుని ఏం లాభం? ఏమైపోయింది?
తెల్లారైపోయింది. ఊర్లో వాళ్ళందరూ, పక్కింటి వాళ్ళందరూ, ఏంది వీళ్ళు పొద్దున్నే లేచేవాళ్ళు, కల్లాపు చల్లుకుండేవాళ్ళు, బాగా ఆనందంగా ఉండేవాళ్ళు, ఏంది వీళ్ళు తలుపులు తీయలేదని తలుపులు కొట్టడం ప్రారంభించారు. ఏంది ఇంకా బయటికి రాలేదు, సూర్యుడు ఉదయించిన ఇంతసేపు బయటికి రాలేదు, తలుపులు కొడుతున్నా ఇంకా బయటికి రాలా. ఆఖరికి తలుపులు పగలగొట్టిన, చూడండి, ఒక చపాతీ కోసం ఏం పగలగొట్టారు, తలుపులు పగలగొట్టించుకున్నా, నేను లేస్తే నేను ఓడిపోతానేమో అని నిశ్శబ్దంగానే ఉన్నారంట. ఆఖరికి తలుపులు పగలగొట్టారంట ఊర్లో వాళ్ళు. లోపలికి వచ్చేస్తూ వీళ్ళు మాత్రం ఎట్టున్నారు, నిక్కబుడుచుకొని అలాగే ఉన్నారంట. ఒక్కడు కూడా, భార్య తగ్గట్లేదు, భర్త తగ్గట్లేదు. ఇక ఊర్లో వాళ్ళందరూ అనుకుంటే, వామ్మో ఒక్క రాత్రికే ఇద్దరు ఏమైపోయారు, చచ్చిపోయారు అనుకొని పాడగట్టారంట. ఆఖరికి ఏం చేశారు తెలుసా, పాడగట్టారంట. ఆఖరికి ఆ పనులు కూడా జరుగుతున్నాయంట. అవి జరుగుతున్నా, లేదులేండి మేము చచ్చిపోవాలి అనొచ్చుగా, దానికి కూడా లేవలేదంట, పాడగట్టారంట. చిన్నగా ఇక ఒరే చచ్చిపోయారని ఏడుస్తున్నారంట. పక్క ఊర్లో వాళ్ళు మొత్తం, పక్కింటి వాళ్ళందరూ వచ్చి దాని మీద వేసినా కానీ ఇద్దరు భార్య భర్త ఇద్దరు లేవలేదంట, అలాగే ఉన్నారంట. ఇక ఆఖరికి చిన్నగా ఎక్కడికి తీసుకెళ్ళారు, శ్మశానానికి కూడా తీసుకెళ్ళారంట. శ్మశానానికి తీసుకెళ్ళినా కూడా అస్సలు లేవలేదంట. ఇక నిప్పు పెట్టేలేకే భర్తకు సై అని గాలి గబక్కెళ్ళి సానంట అని లేచి, ఏమని దగ్గుతాడా, నేను 3 నువ్వు 2 అంటే వెంటనే భార్య లేచిందంట. ఓడిపోయింది నువ్వు, నేను 3 నువ్వు 2 అంటే చీకటి పడుతుందంట. అప్పటికి వాళ్ళని కాలవటానికి అప్పటికి 5గురే ఉన్నారంట ఆ శ్మశాన వాటికలో. వామ్మో వీళ్ళు దెయ్యాలు అయిపోయి కూడా మన ఇద్దరిని పంచుకుంటున్నారు, వాడు 3 అంటున్నాడు 2 అంటున్నారు, వాళ్ళు 5గురు పరిగెత్తారు. దేవుని మాటలు వింటాం కానీ విధేయత చూపిస్తున్నామా, తగ్గించుకుంటున్నామా, క్షమిస్తున్నామా? భార్య భర్తను క్షమించగలుగుతుందా? భర్త భార్యను క్షమించగలుగుతున్నాడా? వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? దేవుని సన్నిధిలో తగ్గించుకొని బ్రతుకుతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును కదండి. వాక్యాన్ని వింటున్నాము కానీ తగ్గింపు జీవితం లేదు, వాక్యాన్ని అనుసరించే బ్రతుకు లేదు. ప్రభంటున్నాడు, మీరు భూమి మీద ఆకాశమను మంచి ధననిధి మీ కొరకు తెరవబడాలంటే నా మాట శ్రద్ధగా వినాలి. చెప్పండి, ఎలా వినాలి? శ్రద్ధగా వినటమే కాదు, దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి, అనుసరించాలి. దేవునికి ఇష్టమైంది ఏందో తెలుసా? దేవుని మాటలకు విధేయత చూపించినప్పుడు ప్రభు మన బతుకుల్లో గొప్ప కార్యాలు చేసేవాడు. ఆకాశమను మంచి ధననిధి నీ కొరకు తెరిచేవాడు. ఈరోజు నీ జీవితంలో మూయబడిన ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయా? అవి తెరవబడాలంటే, ఆకాశపు వాకిండ్లు తెరవబడాలి అంటే, ఒకటి ఏం చేయాలి చెప్పండి? ప్రభువును వేడుకోవాలి, ప్రార్థన జీవితం కలిగి. రెండవది, దేవుని మాటలకు ఏం చూపించాలి? విధేయత చూపించాలి. చెప్పండి గట్టిగా, ఏం చూపించాలి? విధేయత చూపించాలి. విధేయత ద్వారానే ఆశీర్వాదాలు చూస్తాం, విధేయత ద్వారానే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం కదండి. విధేయత. ప్రభు అంటున్నాడు కదండి, మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి. ప్రవర్తన యాక్షన్లో ఉండాలి. మనం వినే వాక్యం అంతా కూడా, ఎందుకు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నామంటే, ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని వాక్యానికి తగినట్టుగా ఏం చేయాలి? జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు కదండి. చాలామంది వింటున్నారు కదండి. మనకి సప్లై ఉంది కానీ, ఒక దైవజనుడు మనకు సప్లై ఉంది కానీ ఏమి లేదో తెలుసా? అప్లై లేదు, అప్లికేషన్ లేదు. దేవుని బిడ్డలారా, వింటమే కాదు, దేవుని మాటలకు ఎప్పుడైతే విధేయత చూయిస్తామో మన బ్రతుకులో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. ఆకాశపు వాకిండ్లు ఎప్పుడు తెరవబడ్డాయి చెప్పండి? ఎప్పుడు? ఒకటి, ప్రార్థించినప్పుడు, ప్రభువుని వేడుకున్నప్పుడు. రెండవది, విధేయత చూయించడం. మూడో మాట చూద్దాం. చూడండి, మూడో మాట. ఇది చాలా కష్టంగా ఉంటుంది ఈ మాట, కానీ కష్టమైనా చెప్పాలి కదండి దేవుని వాక్యం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఆకాశపు వాక్యంలు విప్పాడంట. చూడండి, ఎప్పుడు చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో, ఎక్కడండి చెప్పండి? దేవుని మందిరంలో. ఆహారము అంటే దేవుని వాక్యము. చూసారా? ఆహారం అంటే ఏం చెప్పండి? భౌతిక ఆహారం కాదు, ఇది స్పిరిచువల్ ఫుడ్, దేవుని వాక్యం. దేవుని మందిరంలో సమృద్ధి అయిన ఆహారం నీకు దొరకాలంటే ఏముండాలంట?
నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడ తీసుకొని రావాలండి? 10వ భాగం ఎవరిది చెప్పండి? ఎవరిది 10వ వంతు? మనం ఏం చేస్తాం? అంతమందే అంటాం కదండి. ఏం చేస్తాం చెప్పండి? ఈ మాట చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి. దేవుడు అన్నాడు, మీరు 10వ వంతు తీసుకొని రండి, దీని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా. బైబిల్లో ఎక్కడ దేవుడు నన్ను శోధించండి అనే మాట అనలా, ఈ ఒక్క చోట అన్నాడు. యేసు ప్రభుని సైతాను శోధించడానికి వస్తే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాను ఏం చేయకూడదు? శోధించకూడదు అన్నాడు. ప్రభుని మనం ఎక్కడ శోధించకూడదు. కానీ ఈ ఒక్క విషయంలో ప్రభు అన్నాడు, మీరు నా మందిరంలో ఆహారం ఉండునట్లుగా మీ దశమ భాగాలు, మీ 10వ వంతు తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా మూయబడిన ఆశీర్వాదాలు మీ కొరకు నేను తెరుచెదను. హల్లెలూయా. ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఎందుకండి చాలామంది కుటుంబాల్లో విస్తారమైన దీవెనలు ఎందుకు లేవో తెలుసా? వాళ్ళకి ప్రభుకి ఇవ్వటం తెలియదు. దశమ భాగం మంది కాదు. పండు ప్రేమ్ కుమార్ గారు రాశారు పాట, చక్కటి పాట. మా ఇంటి పేరు పశువుల పాక. ఈ అద్భుతమైన పాటలు రాసిన ఆయన పండు ప్రేమ్ కుమార్ గారు. 10వ వంతు దేవుని వంతు, అది దోచుకోకు. 10వ వంతు దేవుని వంతు, అది దోచుకోకు. మది విశ్వాసముతో ఇచ్చి చూడు, అద్భుతకరుడు దీవించును. ఆకాశపు వాకిలి గుప్పిలి విప్పుతాడండి. దేవుని కొరకు నీ దశమ భాగం తీసుకొస్తున్నావా? ఆకాశపు వాకిన్లు విప్పబడేది ఎప్పుడంటే, ఒకటి ప్రభుని వేడుకున్నప్పుడు, రెండవది యేసయ్య మాటలకు విధేయత చూయించినప్పుడు, మూడవది ఆయన మందిరంలోకి విత్తనము తీసుకొచ్చినప్పుడు. 10వ వంతు దశమ భాగం, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు కదండి. కొంతమంది ప్రభు చేసిన మేళ్ళకి కృతజ్ఞత చెల్లించటమే మానుకున్నారు. కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు, ప్రథమ ఫలాలు, ఆశీర్వాద కానుకలు దేవుని మందిరంలోకి నీవు తీసుకొచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిన్లు విప్పుతాను. చాలామంది జీవితాలు ఎందుకండి? నా జీతం వస్తుంది కానీ పాస్టర్ గారు అది ఏదో నెలాఖరికి వచ్చేసరికి మరలా చిల్లు జేబులో పెట్టినట్టే. కారణం దేవునికి ఇవ్వటం తెలియదు నీకు. ఆకాశపు వాకిన్లు విప్పబడాలి అంటే, మూయబడిన ఆశీర్వాదాలు నీ కొరకు తెరవబడాలంటే దశమ భాగం దోచుకోబాకు. దశమ భాగం గురించి ఒక దైవజనుడు ఏమంటాడు తెలుసా? అది దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి క్రైస్తవ పౌరుడు కట్టవలసిన పన్ను అంటది. దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి క్రైస్తవ పౌరుడు కట్టవలసిన పన్ను దశమ భాగం కదండి. పన్ను చెల్లించకపోవటం ఏంటి చెప్పండి? నేరం కదండి. దేవుని బిడ్డలారా, దశమ భాగం దేవునికి ఇచ్చి చూడండి, ప్రభు ఆకాశపు వాకిన్ను విప్పుతాడు. బైబిల్లో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మీకు ఈయన చూపించాలండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, శ్రద్ధగా చూడండి. అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం. ఈయనెవరు చెప్పండి? కొర్నేలి. చెప్పండి ఎవరైనా? కొర్నేలి ఏం చేశారు చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు. చెప్పండి కొర్నేలి ఎవరు చెప్పండి? శతాధిపతి, ఒక రోమా ప్రభుత్వ ఉద్యోగి. హీ వాజ్ ఎ జెంటైల్, అన్యుడు, క్రైస్తవేతరుడు, యూదేతరుడు, కానీ భక్తిపరుడు. చూడండి ఆ మాట చూడండి బాగా. క్రైస్తవేతరుడు, యూదేతరుడు అయిన భక్తిపరుడు కైసరు. అతడు 2వ వచనం, తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు, ఏ దేవుని యందో తెలియదు, కానీ దేవుని యందు మాత్రం ఆయనకేముంది? భయభక్తులు ఉన్నాయి. ఏ దేవుని అప్పుడు ఇంకా నిజ దేవుడైన యేసు ప్రభువుని తెలుసుకోవాలా. ఆయన కొరకే పేతురుని పంపించాడు దేవుడు, యేసయ్య. కానీ దేవుని యందు చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు క్రైస్తవేతరులే, వాళ్ళు అన్యులే. కాదు, వాళ్ళలో కూడా ఎంత భక్తి ఉంటుందో చూడండి. దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు ఏం చేసేవాడు? బహుధర్మము చేయుచు. ఏం చేసేవాడు చెప్పండి? ఏం చేసేవాడు? దేవుని యందు భయభక్తులు గలవాడైనా ప్రజలకు ఏం చేసేవాడు? ధర్మము. ధర్మము. తర్వాత చూడండి, మీకు 4వ వచనం చూపించాలి. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభు ఏమన్నాడు? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు. చూసారా, మనం చేసే ధర్మకార్యాలు, మనం ఇచ్చే కానుకలు దేవుని దగ్గరికి వెళ్ళి ఆకాశపు వాకిని ఒక అన్యుడు అండి, యూదేతరుడు, ప్రభు కోసం ఇవ్వటం నేర్చుకున్నాడు. ప్రభు కోసం ధర్మం చేయటం నేర్చుకున్నాడు. దేవుని మందిరంలోకి తన దశమ భాగం తీసుకురావటం నేర్చుకున్నాడు. ఎంతమంది దేవుని బిడ్డలు ఈ రోజులో దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా సమృద్ధి అయిన ఆహారం దొరకాలంటే, దేవుని మందిరంలో ఆహారం ఉండాలి అంటే మనం ఏం తేవాలి చెప్పండి? మన దశమ భాగాలు. మీరు దీన్ని చేసి నన్ను శోధించినడలా నేనేం చేస్తాను? ఆకాశపు వాక్యాన్ని మీ కొరకు మూయబడిన ఆశీర్వాదాలు తెరుస్తాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బ్రతుకులో మూయబడిన ఆశీర్వాదాలు తెరవబడాలనుకుంటున్నారా? ఆకాశపు వాక్యాలు విప్పబడాలనుకుంటున్నారా? ఒకటి వేడుకొనుట. చెప్పండి, ఒకటి ఏం చేయాలి? వేడుకొనుట. రెండవది విధేయత చూపించుట. మూడవది విత్తనము వేయుట. దేవుని మందిరంలోకి మన దశమ భాగాన్ని తెచ్చినప్పుడు, ప్రథమ ఫలాలు తెచ్చినప్పుడు, కృతజ్ఞత అర్పణలు తెచ్చినప్పుడు, మొక్కుబడి కానుకలు తెచ్చినప్పుడు ప్రభు నీ కొరకు నా కొరకు ఆకాశపు వాక్యాన్ని విప్పేవాడు. బైబిల్లో ఒక 2 మాటలు చూయించి చూడండి, ముగించేస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం చూడండి. మన దేవుడు ఎవరో తెలుసా? ఎవరి బ్రతుకుల్లో ఆకాశం విప్పబడింది? ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. చూడండి, నోవా దినాల్లో ఏం జరిగిందంటే ఆకాశపు బాగా 2 జరిగినాయి. ఒకటి ఏం జరిగింది చెప్పండి, గట్టిగా చూసిన వాళ్ళు చెప్పండి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. రెండవది మహాగాధ అంటే కిందనున్న జలముల ఓటలన్నీ విప్పబడ్డాయి. బాబ్బా చూడండి, పైన ఆకాశం తెరవబడింది, కింద ఓటలు విప్పబడ్డాయి. చూడండి, అందుకని సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుడు నీ బ్రతుకులో కూడా 2 kinds of blessings. ఆకాశము విప్పుతాడు, ఓటలు విప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడిన ఆశీర్వాదాలు ఈరోజు నువ్వు పొందుకోవాలంటే, జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు మా బ్రతుకులు నువ్వు చెయ్యాలయ్యా అని నువ్వు ఇష్టపడితే ప్రభు కొరకు ఇచ్చి చూడు. ఆకాశపు వాకిళ్ళు తెరుస్తాడు, ఓటలు విప్పుతాడు యేసయ్య కదండి. చూడండి, అపొస్తలుల కార్యాలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా పౌలు ఈ మాట చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు 10వ వచనం చూడండి. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే కానీ, చూడండి, పరలోకము సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, దేవుడు ఏమి ఇచ్చేవాడు? భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు కూడా ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు విప్పుతాడు, ఓటలు తెరిచేవాడు నీ కోసం యేసయ్య. ఈరోజు ఏ మూయబడిన ఆశీర్వాదాలు నీ బ్రతుకులు నిన్ను వేధిస్తున్నాయో, ప్రభువా నా కొరకు ఆకాశపు వాకిళ్ళు విప్పయ్యా,
నా బ్రతుకులో ఆకాశపు వాకిన్లు విప్పయ్యా. అడుగుదామా? ఆకాశపు వాకిన్లు విప్పయ్యా. యేసయ్యా, ఆకాశపు వాకిన్లు విప్పే తాళపు చెవులు 3 విన్నాను. ఒకటి ప్రార్థనా జీవితం. భక్తులు ప్రార్థన చేసినప్పుడు వారి బ్రతుకులో ఆకాశపు వాకిన్లు విప్పారయ్యా మీరు. రెండవది, నీ మాటలకు విధేయత చూయించినప్పుడు అయ్యా ఆకాశపు వాకిన్లు, ఆకాశమును మంచి ధననిధిని తెరిచారు మీరు. మూడవది, అయ్యా మీ సన్నిధిలోకి దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు, ప్రథమ ఫలాలు తెచ్చి మిమ్మల్ని శోధించినప్పుడు ఆకాశపు వాకిన్లు విప్పారయ్యా. ఇదిగో నా కొరకు జరుగునని నేను అనుకొనని భయంకరమైన కార్యాలు నా కొరకు చేయి తండ్రి. నా జీవితంలో జరుగునని నేను అనుకొనని భయంకరమైన కార్యాలు నా కొరకు చేయయ్యా. నా ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడు అయ్యా. యేసయ్యా గొప్ప దేవుడు అయ్యా. నీ కార్యాలకు సాటి అనేది ఏది లేదు. ఇదిగో నా కొరకు ఆకాశమును మంచి ధననిధిని తెరువయ్యా. ఎప్పుడు తెరుస్తాడు యేసయ్యా? ఒకటి, వేడుకున్నప్పుడు. రెండు, విధేయత చూయించినప్పుడు. మూడవది, విత్తనము తెచ్చినప్పుడు. దేవుని సన్నిధిలోకి ఈ దశమ భాగాలు, మీ ప్రథమ ఫలాలు, మీ కృతజ్ఞత కానుకలు తెచ్చి ప్రభుని శోధించినప్పుడు ప్రభు ఈరోజు మనందరి జీవితాల్లో జరుగునని మనం అనుకొని భయంకరమైన కార్యాలు చేసి, గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఆకాశపు వాకిన్లు తెరవబడాలయ్యా, తెరవబడాలయ్యా. నేను జరుగునని అనుకొని, ఇదిగో ఇది డాక్టర్లకు అసాధ్యమే, నువ్వు బాగుపడవని చెప్తున్నారు, ఈ రోగం బాగు కాదని చెప్తున్నారు, ఇది జరగదు అని నేను కూడా అనుకున్నానయ్యా. జరుగునని భయంకరమైన కార్యాలు చేసే దేవుడవు, మేము అనుకొని మా ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడవు. ఇదిగో ఆకాశపు వాకిన్లు విప్పయ్యా, నా కొరకు ఆకాశపు వాకిన్లు విప్పయ్యా. ఇదిగో నేను వేడుకుంటాను, నీ సన్నిధిలో విధేయత చూయిస్తాను, విత్తనము తీసుకొని వస్తానయ్యా, విత్తనము తీసుకొచ్చి నిన్ను ఘనపరుస్తానయ్యా. నిజంగా దేవుని సన్నిధిలో జరుగునని మనం అనుకొని భయంకరమైన కార్యాలు మీరు జరగాలి అని ఆశిస్తూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో విధేయత కలిగిన మనసుతో అడుగుతారా? ప్రభా, నీ కార్యములను వివరించగలనా, నీ ఘన కార్యములు వర్ణించతరమా, నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు, ఆరు చీకటిలో కల్వరి కిరణమై హృదయములు కరిగించినావే, నీ కార్యములను వర్ణింపతరమా, నీ ఘన కార్యములు వివరించ. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభా ఆకాశపు వాకిన్లు నా కొరకు విప్పాయని ప్రార్థన చేస్తున్నా. మీరున్న చోట మీ చేతి చూస్తారు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరే పరిస్థితుల్లో ఉన్నా నా కొరకు ఆకాశపు వాకిన్లు విప్పుదేవా. ఈ ఉదయకాలమున నా కొరకు ఆకాశపు వాకిన్లు విప్పుదేవా. నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా. నా బ్రతుకులో మోయబడిన ఆశీర్వాదాలు తెరవబడునుగాక. ఈ రోజులో మోయబడిన ఆశీర్వాదాలు తెరవబడునుగాక. గంభీరమైన కార్యాలు నా కొరకు జరిగించాయి. ఆకాశపు వాకిన్లు విప్పయ్యా, నా కొరకు ఆకాశమును మంచి ధననిధిని తెరువయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా. ప్రభు సన్నిధిలో ఆకాశపు వాకిన్లు విప్పబడాలని కోరుకుంటున్నవారు గాడ్ బ్లెస్ యూ. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవ, మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం. విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచి మా బ్రతుకులో ఆకాశమైన మంచి ధననిధిని తెరిచేది. ఆకాశపు వాక్యాలు విప్పబడినప్పుడు జరుగునని మేము అనుకునే భయంకరమైన క్రియలు మేము చూస్తాం. ఆకాశపు వాక్యాలు విప్పినప్పుడు మీరు మంచి ధననిధిని తెరిచి ఆశీర్వదించే దేవుడు. ఆకాశపు వాక్యాలు విప్పినప్పుడు పట్టజాలంత దీవెనలు కుమ్మరించేవాడు. ఎప్పుడు మేము వేడుకున్నప్పుడు, మేము మీ మాటలకు విధేయత చూయించినప్పుడు, మీ మందిరంలోకి విత్తనం తీసుకొచ్చి ప్రభా విన్న ఈ మాటలు మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ఆకాశపు వాక్యాలు విప్పి ఈరోజు నీ బిడ్డలే కార్యాలు ఇవి మా జీవితంలో జరగట్లేదయ్యా, ఇవి మా బ్రతుకులో జరగట్లేదయ్యా, జరుగునని మేము అనుకుని గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా, మీ సన్నిధిలో ఇవి జరిగించని ప్రార్థన చేస్తున్నారు.
వారి బ్రతుకుల్లో ఊహకు మించిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఘన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.